బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గ పార్టీ వ్యవహారాలను చూసేటటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కూడా వారు ఇప్పుడు మనతో ఉన్నారు. పలు అంశాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం ప్రతాప్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు పార్టీ రజతోత్సవాలకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో మీ పార్టీ రజతోత్సవాలకు ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? ఎక్కడ జరిగే అవకాశం ఉంది? మీరు ఏ విధంగా జనాన్ని తరలించే అవకాశం ఉంది? పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తిని ఉద్యమ స్ఫూర్తిని కల్పించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపుగా 10 years 10 సంవత్సరాల అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా పనిచేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది ప్రజలకు స్పష్టంగా చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని 1,50,00,000 ఎకరాలుగా మాగాణిగా మార్చి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకొచ్చి భారతదేశంలోనే పంజాబ్, హర్యానాను తలదన్నే విధంగా అన్నపూర్ణగా మార్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు. సార్, ఇక్కడ ఒక పాయింట్, మీరు కేసీఆర్ గారు ఈ విధంగా చేశారని అంటున్నారు. కానీ అదే మీరు 15 సంవత్సరాలు కేసీఆర్ మీద అలుపెరగని పోరాటం తీశారు. అప్పుడు కేసీఆర్ మీకు విలన్గా కనిపించాడు, ఇప్పుడు హీరోగా కనిపిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? నేను కేసీఆర్ మీద కంటెస్ట్ చేసినప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా గెలవాలి. 2009లో టీఆర్ఎస్ టీడీపీ అలయన్స్లో వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలవాలనే కాన్సెప్ట్తో వచ్చా. నా ఆశయం పేదరిక నిర్మూలన, పెంకుటిల్లు లేని తెలంగాణ, పేదరికం లేని తెలంగాణ కావాలన్నటువంటి ఆలోచనతో నేను రాజకీయాల్లో అడుగుపెట్టా. గజ్వేల్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మార్చాలన్నటువంటి సంకల్పంతో వచ్చా. అది 2009లో కొంతమంది దుర్మార్గులు ఇండిపెండెంట్ రావడం వల్ల నేను నష్టపోయినా. అక్కడ 2014లో నేను గెలిచేవాడిని. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి మీదనే నేను కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు? నేను ఎమ్మెల్యేగా గెలవాలన్నటువంటి తపనతో కేసీఆర్ మీద కంటెస్ట్ చేసిన. 2018లో కూడా కేసీఆర్ గారు అభివృద్ధి చేసినప్పటికీ నా ఆకాంక్ష నేను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలవాలి. ఆ తపనతో 2018లో కూడా కాన్సెప్ట్తో పనిచేశా. మీరు ఒకసారి టీడీపీ నుంచి, 2 సార్లు కాంగ్రెస్ నుంచి, ఒక్కసారి కాంగ్రెస్ నుంచి, 2 సార్లు టీడీపీ నుంచి సైకిల్ గుర్తు మీద నేను కేసీఆర్ మీద పోటీ చేసిన. అంటే నాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా సహకరించి, అంటే నా యొక్క ప్రజలలో నేను చేసే సేవను గుర్తించి నాకు 2009లో టికెట్ ఇచ్చిండు, 2014లో ఇచ్చిండు, 2018లో అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి ఓటు రావడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ ఇక్కడ కొంచెం నష్టం జరిగింది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని ఎలక్ట్ చేసుకొని కేసీఆర్ మీద కాంటాక్ట్ చేసినాం. మరి అప్పుడున్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసింది. ఒక దిక్కు సీతారాముల ఎత్తిపోతల, ఇంకొక దిక్కు పాలమూరు రంగారెడ్డి, ఇంకొక దిక్కు బసవేశ్వరం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎడారిగా ఉన్నటువంటి భూముల్ని కృష్ణా నీళ్లతోని, గోదావరి నీళ్లతోని సస్యశ్యామలం చేయాలన్నటువంటి లక్ష్యంతో, ఆ సంకల్పంతో కేసీఆర్ వచ్చిండ్రు. సార్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ రావడం వల్ల సార్ ఈ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాల్సిన పరిస్థితి వారు కల్పించారా? మీరే ఇష్టంతో వెళ్ళారు? లేదు, కేసీఆర్ గారు ఆహ్వానిస్తేనే, స్వయాన కేసీఆర్ గారు పిలిస్తేనే నేను బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. నా స్వతహా కాదు, కేసీఆర్ గారు రమ్మని చెప్పి గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. అప్పట్లో మీ మీద చాలా ఒత్తిడి చేశారు. మీరు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని విడిచి బీఆర్ఎస్ లోకి వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు నేను అగెన్స్ట్ తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో లేదు కాబట్టి నేను కేసీఆర్ గారి మీద కాంటాక్ట్ చేసినప్పుడు మల్లన్న సాగర్ రైతుల కోసం నేను ఉద్యమం చేసిన. ఆ మల్లన్న సాగర్ రైతులకి నష్టం జరగొద్దన్న ఉద్దేశంతోనే నేను పోటీ చేశా. అదే నేను పోటీ చేసినప్పుడు ఆ మల్లన్న సాగర్ సంబంధించినటువంటి రైతులు కేసీఆర్ కోటేసి, నేను రైతుల కోసం పోరాటం చేస్తే ఆ రైతులతో నా పక్షాన్ని నిలబడాలి. అంటే అక్కడ ఉన్నటువంటి రైతులు తప్పు చేసిండ్రు, అక్కడ ఉన్న ప్రజలు తప్పు చేసారు. కాబట్టి ఈ పోరాటాన్ని ఎన్ని రోజులు చేసినా కూడా ప్రజలు గ్రహిస్తలేరు. ఇప్పటికైనా నేను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఫస్ట్
ప్రజల్లో మార్పు రావాలి. గతంలో ఏముండే, యథా రాజా తదా ప్రజ ఉండే, కానీ ఇప్పుడు తదా ప్రజ యథా రాజా తయారైపోయింది. అంటే ప్రజల యొక్క విధానాలు మారినాయి, ప్రజల యొక్క ఆలోచనలు మారినాయి. ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లు వేసినంత సేపు ఇట్లనే ఉంటది. అంటే ఒక మరో వెనిజులాగా మారే ప్రమాదం ఉంది దేశం కానీ ఇలా రాష్ట్రం కానీ. దేశం కూడా దాదాపుగా 1,65,165 లక్షల కోట్ల అప్పు ఉంది. ప్రతి రాష్ట్రం దాదాపుగా 7 నుంచి 8, 10 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి. అంటే భారతదేశంలో దాదాపుగా 500 లక్షల కోట్లు అప్పు అయిందంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ నాయకుడిలో అయినా మార్పు రావాలి. ప్రజలలో మార్పు వచ్చినప్పుడే ఇలా పక్కన చైనా చూడండి. Like and subscribe.